చెప్తా, నేను సీఎం గారికి ఐడియా ఉంది, నేను చెప్తా మీకు. ప్రెస్ వాళ్ళకి ఇళ్ల జాగాలు ఇవ్వమని కూడా చెప్తా, మీకు జిల్లాలో ఇవ్వమంటా, స్టేట్లో కూడా ఇవ్వమని చెప్తా. చేతనంత వరకు ఈసారి బయట పడేయండి సీఎం గారికి నేను చెప్తాలే. సీఎం గారు ఐడియా ఉంటుంది, నేను మళ్ళీ కూడా చెప్తా. మహిళలకు కూడా 2500 త్వరగా వస్తాయి, 2500 గృహలక్ష్మి తొందరగా వస్తాయమ్మా, ఏం టెన్షన్ పడకండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఫుల్ టైం అదే పని ఉన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అబ్జర్వేషన్లో పెట్టిరు, మొత్తం ఏమి ఇబ్బంది లేదు. అచ్చా, ఇక అసలు కథకు వస్తా మీకు ప్లీజ్. ఇది అయిపోయిందా? ఇంకా నాకు 4 పేజీలు ఉన్నాయి, దయచేసి కోఆపరేట్ చేయాలి మీరు ప్రస్తుతం ప్లీజ్. భయ్ మేము గవర్నమెంట్లో ఉన్నాం, మాకు ఇవ్వండి భయ్. మీరు వాళ్ళు గవర్నమెంట్లో గంటలు నడిపించారు కదా, మేమైతే మీకు డెమోక్రసీలో అడుగుతున్నాం. మీడియా యజమానానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆల్ ఛానల్స్ యజమానులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈ రోజు మా సీఎం రేవంత్ రెడ్డి, మా క్యాబినెట్, మా డిప్యూటీ సీఎం, మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది, ఏం చేసింది, ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది, ఈ బీఆర్ఎస్ కుట్రలను మేము ఎట్లా తిప్పుకొట్టాలి ప్రజలకు తెలవాలి. ప్లీజ్ కోఆపరేట్ చేయండి మీరు, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు అన్ని ఛానల్ లైవ్ పెట్టండి మాకు దయచేసి. అసలు కథ చెప్తా మీకు ఇప్పుడు. ఇది ఏంది భయ్, 420 పంచాయతీ ఏంది ఇప్పుడు? ఓకే, మీరు నేను ఒక్కొక్కటి చదువుతా, దయచేసి మీరు ఇది వినాలి అందరూ కూడా.